దేవుని వాక్యంలో నుండి రాజులు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాం. రాజులు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఆ కాలమున యరొబాము కుమారుడైన శబ్దం వస్తుందన్న ఆ కాలమున యరొబాము కుమారుడైన అబీయా కాయిలా పడగా యరొబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని షిలోమునకు పొమ్ము. ఈ జోన్ల మీద నేను రాజునగునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్త అహీయా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక గుడ్డి తేనెయు చేతపట్టుకొని అతను దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా యరొబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహీయా ఇంటికి వచ్చెను. అహీయా వృద్ధాప్యము చేత కళ్ళు కానరాని వాడై ఉండెను. అంతటా యెహోవా అహీయాతో సెలవిచ్చిందేమనగా, యరొబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు కనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషం వేసుకొని మరొకత అయినట్టు వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలను. అంతలో అహీయా ద్వారం లోపలికి వచ్చిన ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యరొబాము భార్య లోపలికి రమ్ము. నీవు వేషము వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలని నాకు ఆజ్ఞ అయిను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయాళుడా, పూజనీయుడు అయిన గొప్ప దేవా, స్తోత్రార్హుడా, పూజ్యార్హుడా అని నాముల కంటే పైనామము యేసుక్రీస్తు నామము, పోయబడిన పరిమళ తైలం వంటి నామము, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము, పూజనీయమైన పరిశుద్ధమైన నామము. ఈ నామమును తప్ప మరి ఏ నామున మీకు రక్షణ కలుగుదని చెప్పిన నామం బట్టి వందనాలు. ఆ నామమునే మాకు ఇచ్చిన రక్షణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, పూజిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఆ నామం ద్వారా పొందిన రక్షణలో ఎదుగు నిమిత్తమై ఇలాంటి సదవకాశాలు మాకు దయచేసి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు. నమ్మకమైన దేవా, నీకు స్తోత్రము. వచ్చిన వారందరినీ కనుకరించండి. గొప్ప సంగతులను నేర్చుకొనగలటకు సాయం చేయండి. మారు మనసుకు అవసరమైన వాక్యములను నేర్చుకుంటూ సాయం చేయండి. ఆత్మీయంగా పునరుద్ధరించబడటకు ప్రభు, ఆత్మీయంగా పోషించబడటకు, ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలోకి మేము ఎక్కగలుగునట్లుగా మా హృదయాలతో మీరు మాట్లాడమని, కూర్చొని ఆలకించిన ప్రతి బిడ్డను దర్శించమని, నిద్రమత్తు ప్రభు నాన్న ఆవరించకుండా మీరే కృప చూపించమని, మా జవసత్వాలు మీ చేతికి అప్పగిస్తున్నాం, ఆత్మ ప్రాణ దేహములు మీ చేతికి అప్పగిస్తున్నాం. దేవా, మీ యొక్క వాక్యం ద్వారా మనం పోషించి మీ నామను గణపరిచి సంఘానికి క్షేమాభివృద్ధి, సిద్ధపాటు, దిద్దుబాటు, హెచ్చరిక అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం తండ్రి, ఆయన యొక్క తండ్రి ఆయన సన్నిధి మాతో కూడా ఉంచమని యేసు ప్రభు దివ్య నామన వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరులారా, ఏదో మీటింగ్ ఏర్పాటు చేశారు, ఇంకా ఈ 2 పూట్ల కూర్చొని విని ఆలకించాలి. ఇది విధి, సాయంత్రం వరకు మనకి తప్పదు. కూర్చోబెట్టారు, బెల్ట్ వేసి కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టారు అనుకోవచ్చునేమో, కానీ ఇది మన మేలు కొరకే దేవుడు 2 రోజులు ఇచ్చాడు. ఎంతోమందికి భాగ్యము లేదు కదా, తనకు కూర్చొని ఆలకించే ధన్యత పరిశుద్ధాత్ముడైన దేవుడు మనకు అనుగ్రహించాడు. లోకం ఆనందిస్తుంది పండుగని, ఉత్సాహమని, పబ్బమని కదా, తిండి, తీర్థాలు, కొత్త బట్టలు, అలంకారాలు, ఎన్నెన్నో వాడి యొక్క సంతోషం దాంతో ఉంది. కానీ మన సంతోషం, దేవుడు ఎలాంటి సంతోషం ఇచ్చాడంటే దేవుని బిడ్డలకు కొంతకాలమున మనుషులు సంతోషించే సంతోషము కంటే ద్రాక్ష రసము, ధాన్యము
అంత ఇంటికి వచ్చినప్పుడు కొట్లు నింపబడినప్పుడు ఉండే సంతోషము కంటే గొప్ప సంతోషము దేవుడు మనకు ఇచ్చాడంట. అవునా? కొత్త చీర మనల్ని సంతోషింపగలదా? పెళ్ళి కదా, మరి ఒకవేళ ఉత్సవాలు, మరి ఘరానా భోజనం మనల్ని ఆనందింప చేయగలదా? ఇదంతా క్షణకాలమే. కానీ దేవుని సన్నిధిలో మనం పొందే సంపూర్ణమైన సంతోషం, సమాధానం, ఒక వస్తువును చూచినప్పుడు కానీ, ఒక ఈవెంట్ని, ఒక ఏదైనా సంతోషకరమైన సమయాన్ని ఈ లోకంలో మనం అనుభవించినప్పుడు పొందలేని గొప్ప సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని వాక్యమును ఇప్పుడు నేను చదివిన వాక్య భాగాన్ని మీరు ఎంతమంది అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఎవరైనా ఎప్పుడైనా చదివారా? చదివినట్టు గుర్తున్నదా? అర్థమైందా? నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. బైబిల్లో ఎందరు రాణులు ఉన్నారో ఆ రాణుల పేర్లు ఎవరైనా చెప్పగలరా? బైబిల్లో ఉన్న రాణులు ఎస్తేర్ రాణి, ఇంకా షేబా దేశపురాణి, ఇంకా నయోమి రాణి భార్య కాదు, రాజుల భార్యలు రాణులు అవుతారు. ఫలానా రాణి అని చెప్పకపోయినా రాజుల పేర్లు తెలిస్తే రాజుల భార్యలందరూ రాణులు అవుతారు. ఇక్కడ మనం చదువుకున్న భాగ్యంలో ఎవరు రాజు? ఇక్కడ యెరోబాము రాజు. ఆయన భార్య పేరు ఏంటి? ఉందా భార్య పేరు? లేదు. భార్య భర్త పేరును బట్టి ఆమె పేరు చెప్పబడింది. ఏంటంటే యెరోబాము భార్య. లోతు భార్య పేరు తెలియదు కాబట్టి ఏమని చెప్పగలం మనము? లోతు భార్య. యోబు భార్య పేరు తెలియదు కాబట్టి ఏమని చెప్పగలము? యోబు భార్య. అట్లాగే ఈరోజు మన పాఠ్యభాగం ఏంటంటే యెరోబాము భార్య. ఎవరి భార్య? యెరోబాము భార్య. యెరోబాము భార్య అంటే యెరోబాము గురించి కూడా మనం చదువుకుంటాం, భార్యాభర్తను కూడా చదువుకుంటాం. మన ఇళ్ళలో మనమందరం కూడా ఉన్నాం, భార్యలు భర్తలు ఉన్నాం కదా. మరి మనం ఎట్లుండాలి? మన బిడ్డలు ఎలా ఉండాలి? ఏంటి వారి జీవితంలో ఏం జరిగింది, మన జీవితంలో ఏం జరుగుతున్నదో దేవుడు మనకు రాయించి పెట్టాడు. 14వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుకున్నాం. అవునా? అందరికీ బైబిల్లో ఉన్నాయి కదా. మొట్టమొదటి ఏమని రాబడింది? ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబీయా కాయిలా పడగా. ఇదొక కుటుంబం. యెరోబాము రాజు ఉన్నాడు, ఆయనకు భార్య ఉంది, వాళ్ళిద్దరికి కలిసి పుట్టిన ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని పేరు ఏం పేరు? అబీయా. ఏం పేరు? అబీయా. యా అంటే యెహోవా, అబీ అంటే తండ్రి. నా తండ్రి యెహోవా అనే పేరు అర్థం కలిగిన పేరు కలిగిన వాడు ఆ చిన్న బిడ్డ. అవునా? ఎవరి కుమారుడు ఈ అబ్బాయి? యెరోబాము. యెరోబాము భార్యకు పుట్టిన కుమారుడు. ఈ కుమారుని యొక్క పేరులో ఏమని చెప్తున్నాడు? నా తండ్రి ఎవరు? యెహోవా. నా తండ్రి యెహోవా దేవుడు అని చెప్తున్నాడు. నీ పేరులో ఏమర్థం ఉందో నాకైతే తెలియదు. క్రైస్తవ పేరు, లోకం పేరు, జనరల్గా పెట్టుబడిన పేరు నాకు తెలియదు. కానీ మనందరికీ తండ్రిగా ఎవరు ఉండాలి? యెహోవా దేవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ప్రేమించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, నిజమైన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు, అన్నీ చేయగలిగిన సమర్థుడైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఉండకూడదని ఆయన చెప్పాడు. మిగతా దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు అలా చెప్పనే లేదు. ఆయన కూడా ఒక దేవుడే, ఈయన ఒక దేవుడే, భూమికి ఒక దేవుడు కదా. సూర్యుడు ఒక దేవుడు, చంద్రుడు ఒక దేవుడు, తొక్కే భూమి దేవుడు, 4 కాళ్ళ జంతువు దేవుడు, కాటేసే పురుగు దేవుడు, గాలి ఒక దేవుడు అని చెప్పారు. కానీ ఆ దేవుళ్ళు అనబడిన వాళ్ళు నేనే దేవుడు, వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఎవరు చెప్పలేదు. ఒక యెహోవా దేవుడు మాత్రమే చెప్పారు. వేరొక దేవుడు ఉన్నట్టు నాకే తెలియదే, మీకెట్టు తెలుసా అంటున్నట్టు దేవుడు. అవునా? మనం ఒక మట్టి తెచ్చి దాన్ని దేవుడుగా చేసి ప్రాణం లేని దేవుణ్ణి ప్రాణ ప్రతిష్ఠ చేశామని చెప్తున్నారు చాలామంది. కానీ నిజమైన కవి దేవుళ్ళు కాదు, దేవతలు కాదు. వర్షము కురిపించే దేవుడు యెహోవా దేవుడు తప్ప ఎవరు
లేరు. ఇన్స్టెంట్ హీలింగ్, ఇప్పటికిప్పుడే స్వస్థపరిచిన దేవుడు యెహోవా దేవుడు యేసు ప్రభు తప్ప ఏ దేవుడు లేడు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కులానికో దేవుడు, మతానికో దేవుడు, అత్తకో దేవుడు, కోడలకో దేవుడు. ఈ దినాల్లో అవునా? మీ ఇంటి దేవతను నువ్వు వేడుకో, బాగా చేస్తాడేమో, కష్టకానికి పోయి సులభమైన కాన్పు వస్తుందేమో అంటున్నారు కదా. అత్తకో దేవుడు, కులంకో దేవుడు, కోడలకో దేవుడు కాదు, కానీ అందరికీ ఒకడే దేవుడు. ఆ దేవుడు తప్ప వేరే దేవుడు యేసు ప్రభు తప్ప ఎవరు లేరని ప్రభు నమ్ముకున్న వాళ్ళు కరాఖండిగా చెప్పగలుగుతున్నారు. కనుక యేసయ్య యెహోవా ఒకే దేవుడు. యెహోవా దేవుడు అని పూర్వకాలంలో మనం చూస్తాం. ప్రస్తుత కాలంలో యేసు దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు. నామదేవుడుగా నామదేవుడుగానే ఈ లోకంలోకి వచ్చాడు. యేసున్న నామమును తప్ప మరి ఏ నామమున రక్షణ మోక్ష భాగ్యము లేదు. ఇలాగ చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ దేవుడు నీకు తండ్రా, ఆ దేవుడు నీకు భర్తనా, ఆ దేవుడు నీకు పెద్దన్ననా, ఆ దేవుడు నీకు గురువా, ఆ దేవుడే నీకు విమోచకుడా, ఆ దేవుడే నీకు ప్రభువా. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినాడని నీ హృదయంలో విశ్వసించాలి. ఊరికే యేసు నా దేవుడిని పెదవులతో చెప్పడమే కాదు, హృదయంలో విశ్వసించిన వారి తండ్రి ఎవరని చెప్పగలము? యెహోవా నా దేవుడు. అబియా ఆ చిన్న పిల్లవాడు, ఒకవేళ యవనస్తుడో ఏమో నాకు తెలియదు, ఆ బిడ్డ ప్రభుని నమ్ముకున్నాడు కనుక నిజమైన పేరు యొక్క అర్థాన్ని కలిగి జీవిస్తున్నాడు. మరి నీకు యెహోవా తండ్రినా? ఆంధ్రక్రీస్తు కీర్తనలో పాట ఉంది, పెద్దవాళ్ళు బాగా తెలుసు. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా. యెహోవా మా తండ్రి కాడా అని నువ్వు చెప్పగలవా? యెహోవా దేవుడు నా తండ్రి, యేసయ్య నా పెద్దన్న. నాకు అన్నలు ఎవరు లేదు, 5 మంది తమ్ముళ్ళే ఉన్నారు. కానీ నాకు అన్న ఎవరు? ఈ తమ్ముళ్ళందరిలో కంటే నమ్మదగిన అన్న యేసు అనే అన్న, ఆదుకొనే అన్న. అలా నువ్వు చెప్పగలిగిన స్థితిలో ఉంటేనే నిజ క్రైస్తవురాలు. లేకపోతే పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ తీరుకు క్రైస్తవులము. అది నిక్కచ్చిగా తెలుసుకోవాలి. అనుభవంలోకి రావాలని ఇలాంటి 2 రోజులు స్పెషల్ కొడుకులు మనకి ఇచ్చారు. ఏదో వస్తే పోతుమి కానే కాదు కదా. వచ్చిన దానికి దేవుడు నన్ను అడుగుతాడు. యేసు నీ తండ్రేనా? నిజమేనమ్మా? యేసుని మీ హృదయంలో ప్రదర్శించుకున్నారా? నిన్న 5 మంది అనుకుంటా పిల్లలు కదా, హృదయంలో తీర్మానం చేసుకున్నారు. నిలబెట్టుకోవాలి, దాన్ని పడిపోకుండా కాపాడుకోవాలి. 5 మందిలో ఇప్పుడు ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, 2 సండే స్కూల్కి పోయారు. కనుక ప్రియులారా, నమ్ముకున్న మీ హృదయంలో యేసు ప్రభు నిజమైన తండ్రి. మీకు ఏం కావాలంటే ఆ తండ్రిని అడగాలి, ఆ అన్న అయిన యేసు ప్రభుని అడగాలి, ఆయన ఆధారము చేసుకోవాలి. సరే, కుమారుడు అట్టి అనుభవంలో ఉన్నాడు. వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? యెరోబాము. యెరోబాము పేరుకి అర్థం ఏంటని చూస్తే జనులు విస్తరించిరి అని. మీరు రాసుకోండి కావస్తే, లేకపోతే మీకు పాఠం దొరకదు. వాళ్ళ నాన్న పేరేంటి? జనులను విస్తరింపజేసుకున్నాడు. ఆయన కావాల్సిన జనులే కానీ దేవుడు కాదు. నీకేం కావాలి? జనులు, విస్తరించిన జనులు ఉన్నారు, విస్తరించిన సామ్రాజ్యం ఉంది, సైన్యం ఉంది. ఆ జనుల్నే కోరుకున్నాడు, కానీ ఆ జనుల్ని ఇచ్చిన దేవుణ్ణి కోరుకున్నవాడు కాడు. జనాదరణ, జనులు ఎంతమంది ఉన్నారు ఎంచుకోవడం, నా సైన్యం ఇంత, నా జనులు ఇంత, నా రాజ్యంలో ఎంతమంది పురుషులు ఉన్నారు, నాకు పనికొచ్చేవాళ్ళు, యుద్ధం చేసేవాడు, ఇదే అస్తమానం జనుల మీద మనసు కలిగి ఉన్నవాడు యెరోబాము. ఆయన భార్య పేరేంటో మనకు తెలియదు, కానీ ఆమె క్యారెక్టర్ కింద మనకు తెలుస్తుంది, చదువుకుందాం. సరే, ఈ అబ్బాయి అబియా కాయలా పడినట్టు చూస్తున్నాం. పెద్దోళ్ళకు రాలే ఇంట్లో కాయల కదా. సాధారణంగా వృద్ధులు కాయలాలు వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇంకా జవసత్వాలన్నీ ఉడిగిపోయి ఉంటాయి కాబట్టి. వాళ్ళకి ఏదైనా రోగం వచ్చిందంటే అది ఓకే అనుకోవచ్చు. కానీ నవయవ్వనుడు చిన్నవాడు కదా, తల్లిదండ్రులు ఉండగా చిన్నోడికి ఏమొచ్చిందంట? జబ్బు, కాయల అంటే ఏదో దీర్ఘరోగమే వచ్చింది, పెద్ద రోగమే వచ్చినట్టుంది ఆ బిడ్డకి. ఎందుకు వచ్చింది? నిన్నటి నుంచి వింటూనే ఉన్నాం, శతాధిపతి యొక్క దాసుడు రోగి ఉన్నాడు.
వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. వాడు ప్రియమైన వాడు, వాడికే వ్యాధి వచ్చింది. ఇక్కడ కూడా చిన్నవాడు, రాజ్యానికి రావాల్సిన వాడు, ప్రిన్స్ కదా, రాజకుమారునికి జబ్బు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ జబ్బు కూడా ఏదంటే ప్రాణహానికి సంబంధించిన జబ్బుగా ఉంది కనుక దాని గురించి ఎక్కువగా హైలైట్ చేసి రాసినట్టుగా మనం చూస్తాం. కాయల పడగా అన్నమాట. కనుక మంచోళ్ళకి అన్ని రోగాలు, జబ్బులు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు ఈ లోకంలో వస్తాయి. ప్రొద్దున కూడా మనం విన్నాం, నీవు ప్రేమించు లాజరు రోగి అయి ఉన్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఆ ఇంట్లో 3 ఉన్నారు, అక్క, చెల్లి, తమ్ముడు, 3ని ప్రేమిస్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తు అందరినీ ప్రేమించేవాడు కదా. యేసుక్రీస్తు లోకమును ప్రేమించాడు. లోకంలో ఎన్ని భాషలు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎన్ని మతస్థులు ఉన్నారు కదా, ఎన్ని రంగులు రూపులు కదా ఉన్నారు. వారందరినీ దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మంచోళ్ళు మాత్రమే కాదు దేవుడు ప్రేమించేది. ఎవరెవరిని ప్రేమిస్తున్నాడు? మంచివారిని, చెడ్డవారిని, అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరి మీద తన సూర్యుని ఉదయింపజేసి అందరికీ వర్షమే కదా. బస్ స్టాండ్ ఎంతమందికి ఈ ఊర్లో? నీకు ఒక్కదానికేనా? క్రైస్తవులకు మాత్రమేనా? బస్ స్టాండ్ అందరికీ, సూర్యుడు ఎందరికీ, చంద్రుడు ఎందరికీ? అందరికీ. గాలి ఎందరికీ? యేసు ప్రభు ఎందరికీ? యేసు ప్రభు అందరికీ ప్రభు అని దేవుని వాక్యంలో రాబడింది. పక్షపాతం లేని దేవుడు నేను ప్రేమిస్తున్న దేవుడు. సరే, ఈయన ఈ చిన్న బిడ్డకు కాయలా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాయలా వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? కాయలని పెద్ద రోగమే కాదు, చిన్నగా ఒళ్ళు వెచ్చగైపోతేనే ఏం చేస్తుంది? తల్లి ఇంట్లో ఉన్న మందులు వేస్తుంది. అది కూడా బాగా కాలేదనుకోండి, మళ్ళీ వెంటనే ఎక్కడికి పోతుంది? డాక్టర్ దగ్గరికి పోతుంది. అట్లనే వీళ్ళు ఏం చేశారు? 2వ వచనం చదవండి. యరొబాము తన భార్యతో ఇట్లా ఏమన్నాడు? నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకుని షిలోహునకు పొమ్ము. ఎక్కడ పొమ్మంటున్నాడు? షిలోహు అంటే ఏముంది అక్కడ? ఈ షిలోహులో మందిరం ఉంది. ఆ దినాల్లో షిలోహులో ప్రత్యక్ష గుడారం ఉండేది. ఇంకా మందిరము సొలొమోను కాలంలో కట్టబడింది, కానీ అప్పుడు పట్ట గుడారంలో ఉండింది. షిలోహు అనే పేరు కూడా ఒక మంచి అర్థం ఉంది తెలుసా? షిలోహు ఈజ్ ఈక్వల్ టు పెట్టుకొని నెమ్మది లేక విశ్రాంతి. ఆ పేరుకు అర్థం ఏంటి? నెమ్మది ఇచ్చే స్థలం, విశ్రాంతి ఇచ్చే స్థలం. విశ్రాంతి అంటే బాగా ఫ్యాన్లు ఉన్నాయి, బాగా కుర్చీలు ఉన్నాయి అనుకొని నిద్రపోవడానికి ఇది విశ్రాంతి స్థలము. ఈ మందిరం కాదు. ఏ మందిరం ఇది? పేరేం పేరు? మానియల్ మందిరంలో ఇక్కడ విశ్రాంతి ఉంది. ఇంట్లో అత్త పోరు ఉంటుంది, పిల్లల పోరు ఉంటుంది, పన్నులు ఉంటాయి. కాబట్టి కాసేపు నిద్రపోదామని కాదు, ఆ నిద్ర కాదు, ఆత్మకు విశ్రాంతి, నెమ్మది. ఎన్నెన్నో చింతలు, ఎన్నెన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నెన్నో దుఃఖాలు చెప్పుకోలేని కూడా అన్నీ ఉంటాయి. ఇవన్నీ దేవుని సన్నిధిలో చెప్పుకొని విశ్రాంతి, ఆదరణ పొందడానికి వచ్చాం కదా. మన అంతరంగంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. వాటన్నిటిని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసుకొని వాక్య సహాయం పొందడానికి, ఆదరణ ఇచ్చే స్థలం, నెమ్మది కలుగుతుంది. ఇంట్లో లేని నెమ్మది చర్చిలో మనకు దొరుకుతుంది. షిలోహు దేవుని మందిరంలో ఇంత సంతోషం ఉందన్న. 16వ అధ్యాయం కీర్తనలో చివరి వచనాలు ఏముంది? నీ సన్నిధిలో ఎంత సంతోషం, సంపూర్ణమైన సంతోషం ఉందని భక్తుడు రాస్తున్నాడు. నీకు సంపూర్ణ సంతోషం కావాలంటే సినిమా దగ్గర కాదు, టీవీ దగ్గర కాదు, అవునా? అదేమంటారు, టీవీ సినిమా కాకుండా సీరియల్లో ఎక్కడ సంతోషం? చూసినంతసేపే, విన్నంతసేపే, కానీ ఆ తర్వాత ఆ సంతోషం మిగిలిపోతుంది. కానీ దేవుని సన్నిధిలో నిత్యమైన సంతోషం, ఆనందము ఉంది. అక్కడికి పొమ్ము అంటున్నాడు. పోయి ఆత్మీయమైన నెమ్మది కలిగించుకొని రా. ఈ పిల్లవాడికి జబ్బు ఉంది కాబట్టి మనకు నెమ్మది లేదు, ఆదరణ పొందిరా. నువ్వు ఏమి వింటావో అక్కడ నాకు చెప్పు. ఈ మాటలు కాదు. ఏమంటున్నాడు ఆ భర్త? మారువేషం వేసుకున్నాడు. మనందరూ మారువేషం వేసుకొని వచ్చినారా? ఇప్పుడు మీరందరూ నిన్న వచ్చిన వేషమే ఈరోజు కదా, ఎప్పుడుండే వేషమే. దేవుని సన్నిధికి మారువేషం వేసుకొని వస్తే మాత్రం దేవుడు కనుక్కోడా? నీవు యరొబాము భార్య అని తెలియబడకుండానట్లు మారువేషం వేసుకొని రా అన్నాడు. దేవుని దగ్గర వేషాలు వేస్తే సరిపోతుందా? ఎవరి దగ్గరైనా డ్రామా చేయొచ్చు, ఎవరి దగ్గరైనా నటించవచ్చు. తెలియని వాళ్ళ దగ్గర. తెలిసిన దేవుడు, నిన్ను నన్ను పుట్టు పూర్వోత్తరాలు ఎరిగిన దేవుడు,
పుట్టకముందే మనం ఎరిగిన దేవుడు మన పేరు పెట్టి మనం పిలుస్తాడు చూడకుండానే. నతనీయేలు ఏ చెట్టు కింద ఉన్నాడంట మీకు తెలీదా? నతనీయేలు యేసు దగ్గరకు వచ్చినప్పుడు అన్నాడు, నీవు అంజూరపు చెట్టు కింద ఉండినప్పుడే నేను నిన్ను ఎరుగుదును, నువ్వు తల్లి గర్భములో పిండమై ఉండగా నేను నిన్ను చూచాను అంటాడు. దేవుని దగ్గర నటన వేషధారణ పనికే రాదు. కానీ ఈ రాజు రూపం రాజు నువ్వు వేరు వేషం వేసుకొని పో, రాణి వేషంలో పోవద్దు, ఆ హంగామా వద్దు, ఆ బీదరాలైనట్టు నువ్వు వేషం వేసుకుంటే బీద డ్రెస్ వేసుకో కదా. నువ్వు వెళ్ళేటప్పుడు అక్కడ అహియా అనే ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఒకరోజు నాకు చెప్పాడు ఏమని, నీకు రాజ్యం ఇస్తానని దేవుడు చెప్పాడు, 10 గోత్రాలు నీ వశంలో ఉంచుతానని చెప్పాడు. నాకు రాజ్యం వచ్చేటట్టు చేసిన దేవుని సేవకుడైన అహియా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు వేరే వేషం వేసుకుని పో, మనకు పుట్టిన కుమారుడైన అబియా సంగతి ఏంటో కనుక్కోనరా. ఏమన్నాడు చూడండి అక్కడ, ఏమన్నాడంట, ఏ సమాచారం తీసుకురావాలా భార్యతో ఉన్నాడు. మన కుమారుడు ఏమవుతాడో 3వ వచనంలో చూడండి, బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజెప్పునని చెప్పగా. బిడ్డ ఏమగునో అంటే బతుకుతాడో చేస్తాడో తెలుసుకురా అన్నట్లుంది అంతే. బిడ్డ కొరకు ప్రార్థన చేయించు, బిడ్డ బ్రతికేటట్లు చేయమని ప్రార్థనలో వేడుకోమని చెప్పు. ఈ మాట మాట్లాడుకుంటే బాగుండు. కానీ ఏమంటున్నాడు, బిడ్డ ఏమవుతాడో, అవుట్ వెళ్ళిపోతాడా దక్కుతాడా, ఆ 2 కనుక్కోమన్నాడు అన్నాడు. అదే అండి ప్రార్థన. ప్రార్థన అంటే ఎలా ఉండాలి, గోజాడుకోవాలి, వేడుకోవాలి, యాచించుకోవాలి కదా. ఒకవేళ దేవుడు ఏదైనా కీడు కానీ ఏదైనా నాశనం కానీ పంపించేటట్లయితే అది వద్దు స్వామి అని కాళ్ళ వేళ్ళ పట్టుకొని బతిమాలుకోవాలి. నిన్న మనం విన్నాం, శతాధిపతి యొక్క ఆ యొక్క దాసుడు రోగి ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, పెద్దలు వెళ్ళి మిక్కిలి బతిమాలుకున్నారంట. అట్లా నువ్వు బతిమాలుకొని రా, మన పిల్లోడు దక్కేటట్టు చేయి, ఎందుకంటే రాజ్యానికి వాడే రావాలి కదా. ఈ దేవుడే నాకు ఈ రాజ్యం ఇచ్చినాడు, ఈ రాజ్యాన్ని ఏలుబడి చేయాలంటే నా తర్వాత అబ్బాయి ఆరోగ్యకరంగా ఉండాలి. ఇలాంటి మాటలు యథార్థమైన ప్రార్థన చేయాలని చెప్పాలి. కానీ అతడు ఏం చేశాడు, మారు వేషం వేసుకొని పో, బీదరాలు వేషం వేసుకో, వెళ్ళేటప్పుడు అక్కడ కానం కూడా ఇచ్చి రావాలి కదా. భక్తుడు ఉన్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో పోకూడదని ఉంది, ద్వితీయోపదేశకాండంలో ఉంది మాట. చాలామందికి తెలుసు అనుకుంటాను, తెలియని వాళ్ళు తెలుసుకోండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకూడదు. వట్టి చేతులతో రాకూడదంటే ఏదో కానుక తీసుకొని రావాలి అని దేవుని వాక్యం వాళ్ళకి తెలుసు. కనుక నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వేం చేయాలి, కానుక తీసుకొని వెళ్ళి. ఏ కానుక తీసుకెళ్ళాలంట చూడండి 3వ వచనంలోనే, కాబట్టి నీవు 10 రొట్టెలు, ఆ తర్వాత అప్పములు ఎన్నో తెలియదు, ఒక గుడ్డి, ఒక రాజు భార్య ఇచ్చే కానుకేనండి ఇది. రాజు భార్య 10 రొట్టెలు, అప్పములు ఎన్నో తెలియదు, గుడ్డి తేనె. ఇదేంటి, బీద వేషం, బీద అర్పణ. రాణి అయ్యుండి బీద అర్పణ. దేవుడు మనల్ని కూడా ఎలా చేశాడంటే, దేవుడు రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశముగా, ఆయన సొత్తుగా, ఆయన స్వకీయ ధనముగా మనల్ని చేశాడు. ఆ తర్వాత దేవుని గుణాక్షను ప్రచురం చేసే బిడ్డలుగా దేవుడు, సేవకులుగా, సేవకురాళ్ళుగా దేవుడు చేశాడు. అమ్మ ఒకసారి ఆలోచించి, నువ్వు యేసు ప్రభువుని నమ్మక ముందు ఎట్లున్నావు, నమ్మిన తర్వాత ఎట్లున్నావు, మీ అవతాతలు ఎట్లున్నారు, ఇప్పుడు మీ అమ్మ నాన్నలు ఎట్లున్నారు, ఇప్పుడు నీవు నీ భర్త ఎట్లున్నారు, నీ పిల్లలు ఎట్లున్నారు, అభివృద్ధి ఉందంటారా లేదా? అనేక రెట్ల అభివృద్ధి ఉంది. మరి మనల్ని దేవుడు వర్ధిల్లిన కొలది నీ కానుక ఉండాలన్నాడు. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేవిడికి వచ్చిన వాళ్ళు. తగిన అర్పణైనా ఇది, రాణి అర్పణైనా ఇది, అవునా, బీద అర్పణ. వెదజల్లి అభివృద్ధి పొందేంత ఇవ్వాల్సింది, కానీ తగిన దానికంటే తక్కువగా, మరీ తక్కువగా బీదరాలి వేషంలో వచ్చి
బీద అర్పణ ఇస్తూ ఉండగా దేవుడు ఏమన్నాడు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిడికి వచ్చేవారు కలరు. నీ అర్పణ ద్వారా నీకు లేమిడి వస్తుందా? నీ అర్పణ ద్వారా నువ్వు వర్ధిల్లుతావా? వర్ధిల్లిన కొలది ఇవ్వండి అన్నాడు. మీ కానుకలు, మన చీరలు వర్ధిల్లుతున్నాయి, మన ఇళ్ళు వర్ధిల్లుతున్నాయి, మన కంఫర్ట్స్ అన్నీ వర్ధిల్లుతున్నాయి. మరి ఎంతో దీవెన దేవుడు మనకి ఇచ్చాడు, కానీ మన కానుక మాత్రం మార్పు లేదు. మన యొక్క కానుక ఈ పెట్టెలో, మనకు ఆ కానుక పెట్టెలో అల్లరి చేస్తుందా, అల్లరి చేయకుండా ఉందా? అల్లరి అంటే ఏంటి? పైసలు అవి ఏం చేస్తాయి? అల్లరి చేస్తాయి. అల్లరి కాని కానుకంటే విలువైన కానుక. అప్పుడు తొలి రోజుల్లో నమ్ముకున్నప్పుడు అదే కానుక, అభివృద్ధి చెందిన అదే కానుక, వర్ధిల్లినా కూడా అదే కానుకనా? చాలామంది ఉపాయం నేర్చుకొని ఏమంటున్నారంటే దశంభాగం అన్నది ఏది పాత నిబంధన కాలంలో, ఇప్పుడేం పాత నిబంధన దేవుడు కొట్టివేశాడు కాబట్టి ఇంకా దశంభాగం ఇవ్వాల్సిన పని లేదు అని బోధించేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తెలియదు. దేవుని వాక్యం ఇట్లాగా దేవుని సన్నిధికి వస్తేనే కదా తెలుసుకునేది. ప్రభు నమ్ముకోవడం మాత్రమే కదా, ఒకటో క్లాస్ అది నమ్ముకుంటే, కానీ 2, 3, 4, 5 కదా, ఎంఏలు బిఏలు చేస్తున్నారు, ఇంకా వేరే వేరే కోర్సులన్నీ చేస్తున్నారు. చదువు ఎంత ఉందో అంత చదవాలని అనుకుంటా ఉన్నారు. ఆత్మీయ చదువు ఎంతో ఉంది, ఆత్మీయ ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి, తెలుసుకోండి. ఒకసారి సమూయేలుకు అర్పణ ఇవ్వాలని పోయారు. సౌలు గాడిదలు వెళ్ళిపోయినాయంటే ఎక్కడ పోయినాయో తెలియదు. ఆ గాడిదలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని సమూయేలు దగ్గరికి వెళ్ళారు. సమూయేలుకు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు దగ్గర ఏం లేదంట. అప్పుడు రాజు కాలేదులేండి. అయ్యో ఒట్టి చదివితే వెళ్తే ఎక్కడ, ఆయనకి ఏమన్నా ఇవ్వాలంటే ఆ దాసుడు ఉన్నాడు, నా దగ్గర 6 తులము వెండి ఉంది, దాన్ని తీసుకొని పోదాం అనుకుంటా. 6 తులం కాదు, 1/4 తులమే ఏమో అనుకుంటా. 1/4 తులం ఎత్తు వెండి ఉంది, దాన్ని ఇద్దాం పదా అన్నాడు. గాడిదలు దొరుకుతాయా లేదా అని తెలుసుకునే జవాబు ఆయన ఇస్తాడు కాబట్టి ఆయనకి ఎంత ఇవ్వాలనుకున్నారు? అప్పుడప్పుడే ఏమి సిద్ధపడిన కానుక కాదు, ఏదో పెట్టుకున్నాడు. 1/4 తులం ఉంది, 1/4 తులం ఇచ్చినాడు. నీ విషయాలు ఎన్ని విన్నాడు దేవుడు, నీకు ఎన్ని కఠినమైన శ్రమల్లో నీకు తోడుగా ఉన్నాడు. అసలు కోవిడ్ నుంచి నిన్ను రక్షించా, అందరూ చచ్చిపోయి వెళ్ళిపోయి నేను బతికి ఉన్నావు. పొద్దున్న కూడా గుర్తు చేసుకున్నాను. నేను మా ఇంట్లో 4గురికి వచ్చింది, 4గురు బ్రతికించిన, ఒక్కడు కూడా మైనస్ కాలేదు. దేవునికి ఎట్లా ఇవ్వాలి? మా కోడలికి వచ్చింది పాజిటివ్, కానీ పనులు చేసేకి ఆమె కావాలి కాబట్టి ఆమె ఉంచాడు. ఇంట్లో నాకు కూడా పాజిటివ్ వచ్చింది, కానీ ఇంట్లో పనులు చేసి పాపను నేను చూసుకోవాలి, 7 రూములను శుభ్రం చేసుకోవాలి, నన్ను బతికించాడు. అప్పుడు కోవిడ్ కాలంలో సేవ దెబ్బతినలే, జూమ్ కూడికి జరుగుతూనే ఉంది. కానీ ఎందుకు దేవుడు ఇచ్చాడంటే మనల్ని బతికించి ఆయన పని చేయడానికి నేటి వరకు ఉంచాడు అంటే ఆయన కృప. మరి మనం ఎంత దేవుని కృతజ్ఞతలు చెల్లించాలా? అనేకులు సంహరించబడగా నేను దేవుడు బ్రతికించాడు. ఎంతగా మనం ఆయనకు అర్పణలు ఇచ్చినా తీరుతుందా? లేదు కదా. అట్లా నీకు మేలు ఎన్నో చేశాడు, మీ ఊర్లో నీకు ఎన్నో చేశాడు, మీ ఇంట్లో నీకు ఎన్నో చేశాడు, మీ కుటుంబానికి మీ భర్తలు. మన కానుకలో ఏమైనా మార్పు ఉందా? ఎప్పుడు ఇచ్చిన కానుకేనా అది? ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు చెప్తాను. ఇదే రాజులు 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో చూడండి. ఇలాంటి రాజు యరొబాము రాజు ఎలాంటి కానుక ఇచ్చాడో చూడండి. 9వ వచనం 8, 9 ఎవరైనా చదువుతారా? కాబట్టి హజాయేలు దమస్కులో ఉన్న మంచి వస్తువులు తీసుకున్నాను, 40 ఒంటెలను మొత్తం కానుకగా తీసుకొని అతని ఎదుర్కొన పోయి అతని ముందర నిలిచి, నీ కుమారులను సిరియా రాజైన నెబెతరు నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడుదునా లేదా అని నేను అడుగుటకు నన్ను పంపినని చెప్పాను. చాలు. హజాయేలుకు ఇక్కడ రాజు ఉన్నాడు కదా, దమస్కులో ఉన్న హజాయేలు ఏం చేశాడు? బెన్హదద్ రాజు ఉన్నాడు, ఆ రాజుకు రోగం వచ్చిందండి. నాకు కలిగిన ఈ రోగం బాగవుతుందా లేదా తెలుసుకో అని ఎలీషా ప్రవక్త దగ్గర పంపించాడు. పంపించేటప్పుడు ఎంత కానుక పంపించాడంట? దమస్కులో ఉన్న మంచి వస్తువులన్నింటిలో 40 ఒంటెల మోపంత కానుక. అమ్మో, ఎంత కానుక? ఒక ఒంటె ఎంత మోపు వస్తుంది? 40 ఒంటెలు మోసే వస్తువులు. ఎలాంటివి అవి? దమస్కులో ఉన్న మంచి వస్తువులు. మంచి వస్తువులు అంటే వెండి వస్తువులు, బంగారు వస్తువులు, స్టీల్ వస్తువులు,
టన్నుల కొద్ది సైజు కలిగిన బరువు కలిగిన వస్తువులు ఏమేమో. ఇప్పుడు వస్తువులు అంటే ఏమేమి ఉన్నాయి చెప్పండి? వస్తువులు అంటే ఇంటి వస్తువులన్నీ చెప్పండి. గృహోపకరణాలన్నీ చెప్పండి. ఆడవాళ్ళకి చెప్పండి ఏమేమి వస్తువులు? వాషింగ్ మిషన్ కావాలా? సోఫా సెట్ కావాలా? చెప్పండి. ఇంకా వంట సామాన్లన్నీ కావాలా? పొయ్యితో, మిక్సీలతో, గ్రైండర్లతో ఏమేమి ఇష్టమో మీకు అవన్నీ చెప్పుకోవచ్చు కదా. అవన్నీ కూడా 40 వంటల సామాను. అంటే అంత ఇల్లు పట్టనా పట్టకపోయినా, అన్ని రూములు ఉన్నా లేకపోయినా, ఒక రాజు ఇచ్చే కానుక 40 వంటలు మోసేంతంటే దేవుడు ఎంత ఇస్తాడు? మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఎన్ని ఇస్తాడు? ఆకాశం వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారా దీవెనలు. ఆయన ఇచ్చే దీవెనలు మన ఇల్లు కూడా పట్టవు. కొత్త ఇల్లు కట్టుకోవాలి, కొత్త రూములు కట్టుకోవాలి. మీ ఇంటికి ఎన్ని వాకిల్లో చెప్పండి, ఎంచుకోకుండా చెప్పండి. ఇప్పుడే ఏళ్ళ కొలు ఉంటున్నారు ఆ ఇంట్లో ఎన్ని వాకిళ్ళు ఉన్నాయి? నేను ఈ ప్రశ్న చాలాసార్లు వేసినాను. ఇప్పుడు మా ఇంటికి ఎన్ని ఉన్నాయి వాకిళ్ళు చెప్పలేదు. 6 ఉన్నాయి కదా. 6 వాకిళ్ళే. కానీ ఆకాశానికి ఎన్ని వాకిళ్ళు ఉన్నాయి? ఎక్కడ పోయినా ఆకాశం కనిపిస్తూనే ఉంది, అవునా? ఆకాశానికి ఎన్ని వాకిళ్ళు ఉంటాయి? అన్ని వాకిళ్ళు విప్పి నీకు కురిపించాలి దీవెనలు అంటే ఎవరికి ఇస్తాడట? ఇది 10వ భాగం ఎవరు ఇస్తారు? 10వ భాగములెల్ల దేవునివి, ధారాళముగనియ సమకూడుడి. దేవునివి దొంగిలించెదరా, దేవాదేవుని మోస పోచెదరా. చాలామంది ఏమనుకుంటున్నారు? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని మోసపుచ్చుకొని ఇవ్వకుండా చేస్తున్నాడు. వర్ధిల్లని కొద్ది ఇవ్వండి, 10 భాగాలు కాదు దానికంటే మించి ఇవ్వండి అని దేవుడు చెప్తే ఫుల్ స్టాప్ పెట్టేశారు. అలాంటి వాళ్లకు దేవుడు ఆకాశ వాకిళ్ళు నేను అనుకుంటున్నా విక్టోరియా ఉందని చెప్పడం లేదు. ఈ మీటింగ్ల వల్ల ఎట్లా జరుగుతున్నారు? ఒక్క జీతం అన్నది మేము ఎప్పుడు అనుకుంటాం. ఒక్క జీతగాడు ఇంతమంది పిల్లల్ని ఎట్లా పోషించాడు, పెళ్ళిళ్ళు చేశాడు, 3 సంఘాలు 4 సంఘాలు కట్టాడు, ఈ మందిరం ఎట్లా కట్టాడు, ఈ మీటింగ్లు ఎట్లా జరుపుతున్నాడని ఇప్పటికే అనుకుంటాం. 2 జీతాలు తీసుకునేవాళ్ళు, ఆస్తిపాస్తులు వెనకలు ఉన్నవాళ్ళు ఎవరు చేయడం లేదు ఇలాంటి పని. దేవునికి ఇచ్చిన వాళ్ళకు దేవుడు ఏం చేస్తాడు? ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. మీరు ఇవ్వడం లేదు కనుకనే పొందలేకపోతున్నారు. నీరు పోసిన వానికి నీరు పోయబడదు. నీరు పోయకపోతే నీకు పోయబడదు. కనుక చూడండి, ఆ యొక్క మనం పంపు కొడతామే ఏముంటుందండి, బోరు. కొన్ని బోర్లలో ముందు మనం నీళ్ళు పోస్తేనే వాళ్ళ నీళ్ళు ఇస్తుంది. నీరు పోయకపోతే అది ఇవ్వదు. అలాగే కలిమి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ముఖ్యంగా దేవునికి ఇస్తే దేవుని ఎడల మీరు చూపిన ప్రేమను మరచుట కానీ అన్యాయస్తుడు కాదు. ఈ రాజు ఇంత గొప్ప రాజై 10 గోత్రాలకు రాజై ఉండుకొని దేవుడే ఆ 10 గోత్రాలు ఇస్తే వీడేం చేస్తున్నాడు? దేవునికి ఇచ్చేందుకు ఎండిపోయిన రొట్టె ముక్కలు, ఆ అప్పాలు, ఏమప్పాలు, ఒక బుడ్డి బీద అర్పణ ఇచ్చి వేషధారణతో తన భార్యని పంపిస్తున్నవాడుగా చూస్తుంది. అమ్మ, నీ యొక్క అర్పణ కానుక పెట్టెలో, కానుక సంచిలో నీ అర్పణ బీద అర్పణ అంటే నీ కూడా బీద దీవెనలే ఉంటాయి, కానీ షావుకారు దీవెనలు నీకు ఉండవనేది నేర్చుకోవాలి. చిన్న పిల్లలు కూడా మీ పిల్లలు నేర్పించండి, వారు పాకెట్ మనీలో దేవునికి ఇవ్వాలని. వాళ్ళ నాన్న మా భర్త గారు చెప్పారు, 3 దశమ భాగాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మా చర్చిలో కూడా చెప్తూ ఉంటారు. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. ఆ పెద్ద కుమారుడు 3 దశమ భాగాలు ఇస్తాడు, చిన్న కుమారుడు 3 దశమ భాగాలు ఇస్తాడు. నేర్చుకున్నారు వాళ్ళు, కానీ 1 దశమ భాగమే ఇవ్వకపోతే. జోసఫ్ గారు ఒకసారి అన్నారు, వరం బాబు అంటూ, మా భర్త గారి బాబు 3 దశమ భాగాలు ఉన్నాయని నాకు తెలియదు, నేను ఇప్పుడు నేర్చుకుంటా అన్నాను అన్నాడు పెద్దాడు ఆయన.
అని అన్నాడు. ఇంకో మాట అన్నాడు, 1 దశభాగం ఇమ్మంటేనే కష్టం ఉంది, 3 దశభాగాలు ఇవ్వాలంటే అసలు గుడి కూడా రారేమో అన్నాడు. నిజమనేది కదా. 1 దశభాగాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు అనుసరించి నువ్వు ప్రవర్తిస్తే నువ్వు దీవించబడతావని దేవుడు పలుమార్లు రాయిస్తున్నాడు. ఆయనకి ఇచ్చి చెడిపోయిన వాళ్ళు ఉన్నారా? ఆయన నమ్మి చెడిపోయిన వాళ్ళు ఉన్నారా? నమ్మిన వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు దీవెన. ఆయన లాంటి ధనవంతుడు ఎవరు? ఆయనకి ఇచ్చి మనం ఏమైనా బీదవాళ్ళం అవుతామా? లేదు. కనుక అటువంటి దేవునికి మనం ఎలాగిస్తున్నాం? కనుక ఇక్కడికి వచ్చిన మీరు దేవునికి ఇచ్చేది ఎలాగో తెలుసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. ఆ భాగానికి వెళ్తే ఇంక మన ప్రసంగం పూర్తికి రాదు, పూర్తి చేయలేం. కనుక మనం వెళ్ళిపోయాం. కనుక ఈయన ఇన్ని ఇచ్చి ఆ 40 ఒంటెల మోతంత కానుక తీసుకొని వచ్చి ఒక ప్రవక్తకి ఇస్తున్నాడు. ఏంటి? నా రోగం బాగవుతుందా లేదా అని చెప్పడానికి, తెలుసుకోవడానికే. కానీ మన పాప వ్యాధులు, మన శరీర వ్యాధులు బాగయ్యేటట్టు చేసిన దేవునికి ఒక ఒంటెంత ఇచ్చినాము మనము. ఒక వంట కదా, ఒక చేతితో పట్టుకొని ఏమన్నా ఇచ్చినామా దేవునికి? ఇవ్వకపోయినా దేవునికి ఎంత మనం బాకీదారులమై ఉన్నాం. దేవుడు మమ్మల్ని చూచి చూడకుండా కదా స్పేర్ చేస్తున్నాడు, మనం కనికరిస్తున్నాడు. అందుకే దేవునికి ఇచ్చేది కూడా మనం నేర్చుకోవాలి. వద్దంటారులేండి, అవునా? దేవుని సేవలకు మనం ఏమన్నా ఇస్తే ఏమంటారు? వద్దొద్దండి అంటారు. వద్దన్నంత మాత్రం ఊరుకుంటారు. మనము మీ ప్రేమ బలవంతమైన ప్రేమగా ఉండాలి. కనుక ఇండియా వాళ్ళు ఎవరైనా వడ్డించేటప్పుడు వద్దు వద్దు అనేంత వరకు కూడా పెడతానే ఉంటాం. కానీ ఇంగ్లీష్ వాళ్ళకి కాదు, వద్దంటే వద్దంత మనల్ని వాళ్ళు వడ్డించరు, మీ అంతకు మీరే పెట్టుకోండి అంటారు కదా. కనుక మన ప్రేమ బలవంతంగా ఉండాలని ఆయన బలవంతంగానే ప్రేమించాడు కదా. వెంటబడి మనం ప్రేమించాడు. సిలువలో మనకు ప్రాణం అర్పించి రక్షించబడని నేను చెప్పలేదు, కానీ మనం వెదక్కుంటూ వస్తున్నాడు. మన గుండె వరకు వచ్చాడు. కుమారుడా, కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్ము అని మనం ఇచ్చేంత వరకు మన దగ్గర నిలిచి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత బలవంతమైన ప్రేమ. అందుకే దేవునికి స్తోత్రాలు. సరే, ఈ రాజు ఆమెను పంపించాడు. ఇలాగ బీద కానుక తీసుకొని వెళ్ళమని చెప్పాడు. 4వ వచనం చదువుకున్నాం. 14:4 ఏమని? భార్య ప్రకారము లేచి షిలోమునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా ఉద్గాతము చేత కళ్ళు కానరాని వాడై ఉండెను. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరొబాము 6వ వచనం. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చునామెను కాచినప్పుడు విని ఆమెతో ఇట్లా నేను, యెరొబాము భార్య లోపలికి రమ్ము, నువ్వు వేషం వేసుకుని వచ్చిన ఎలా కఠినమైన మాటలు చెప్పవాలని నాకు ఆజ్ఞ ఆయను. యెరొబాము భార్య లోపలికి రమ్ము. పేరు తెలియదు కదా. యెరొబాము భార్య లోపలికి రమ్ము. చూడండి, నా పేరు మీకు అందరికీ తెలుసు. ఏం పేరు? నా పేరు వరప్రసాద్ రెడ్డి భార్య లోపలికి రమ్మంటే ఎట్లుంటుంది? బాగున్నది. ఎందుకు మాట అంటున్నా అంటే, నువ్వెవరో నాకు తెలుసు, నీ అడ్రస్ అంతా నాకు తెలుసు. నీ భర్త యెరొబాము, నువ్వు ఆయన భార్య. నువ్వు ఎట్లొచ్చావు? బీదరాలుగా వచ్చావు. నీ కానకు కూడా బీదరికంగానే ఉండేది. ఒలిచి చెప్పేశాడు. అరటిపండు ఒలిచి చెప్పినట్టుగా దేవుని దగ్గర ఎప్పుడు దాపరికంగా రావు. ఉదయం అంతా ఉన్నది ఉన్నట్టు కుమ్మరించుకోవాలి. వేషం పనికిరాదు, అబద్ధాలు పనికిరావు కదా. ఆయనకు దాచిపెట్టి ఏమి మనము ఉండలేము. ఒక ఆయన అనేవాడు, షారక్క వచ్చింది కదా నిన్న, షారక్క వాళ్ళ మామ అనేవాడు. ఇప్పుడు దేవునికి ఏమని చెప్పాడంటే, దేవునికి ఆకాశం అంతా కళ్ళేనంట. ఎన్ని కళ్ళు? యేసు ప్రభుకి ఆకాశం అంతా కన్నులు. ఆయన దగ్గర ఏమైనా దాచేది ఉంటుందా? సర్వము చూచెడి దేవుని కంటికి చాటుగా జరిగే పని ఏది లేదు. మనము చెవుల్లో చెప్పుకుంటే దేవుడు ఎక్కడ చెప్పిస్తాడంట? మిద్దెల మీద ప్రకటిస్తాడంట. ఆయనకి చెవుడు లేదు, ఆయనకి గుడ్డితనము లేదు. ఇక్కడున్న అహియా ప్రవక్త వృద్ధుడు కనుక కళ్ళు కానిరాని వాడై ఉండేను, కానీ చెవులు వినరాని వాడు కాడు. ఆమె వచ్చేటప్పుడు కాలి చప్పుడు విన్నాడంట. కాలి చప్పుడు విని ఏమన్నాడు? ఆమె పిలవకముందే, అహియా గారు అని పిలవకముందే ఈయనేమని పిలిచాడు? రామ్మా, నీ కథ అంతా చెప్తాను. సోద చెప్పేవాడు ఏం చేస్తాడు చెప్పండి? మీరు చిన్నప్పుడు మేము చూసాం, ఈ కాలంలో చూసారని. సోద చెప్పేవాళ్ళు ఏం చెప్తారు?
అమ్మా అమ్మ రెడ్డమ్మ రామ్మ దొరసాని రామ్మ అంటాడు కదా. నీ చేయి చూపిస్తాను, నీ అత్తగారు ఎంత దూరం ఉందో చూపిస్తాను, నీకు సుఖం వస్తుందో, నీ మొగుడు ఎట్లా ఉన్నాడు, వాడు వస్తాడో అన్నీ చెప్తాడు కదా వాడు. అట్లా చెప్తున్నాడు ఈయన. ఏమని, నీవెవరో నాకు తెలియదు అనుకున్నావు, నాకు కళ్ళు లేవనుకున్నావు, నా చెవులు బాగా వినపడుతున్నాయి, కాళ్ళ చొప్పుడు నేను చూశాను. రామ్మ లోపలికి రా, యరొబాము భార్య, వేషం వేసుకొని ఎందుకు వచ్చావమ్మా నువ్వు? కళ్ళు లేకపోయినా దేవుడన్నీ చెప్పేశాడు తన ఆత్మ ద్వారా. దేవుని సన్నిధి మన నిజత్వాన్ని చెప్తుంది, మరువు లేకుండా మర్మాన్ని చెప్తుంది. నీ హృదయం ఎట్లుందో, నువ్వేం థింక్ చేస్తున్నావు, ఏమో అనుకుంటున్నావు, ఏమి చేయబోతావో, నీ అంత్యం ఏంటో దేవుడు చెప్తాడు. ఆదిలోనే అంత్యమును చెప్పే దేవుడుగా ఉన్నాడు. నీ కథంతా ఆయనకు తెలుసు, నీ జోష్యమంతా ఆయనకు తెలుసు. సర్వము ఎరిగిన దేవుడు నీతో చెప్తున్నాడు. మరుగులేక మర్మాన్ని బయలుపరిచే, మర్మములు తెలియజేసే యెహోవా ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? వేషం వేసుకొని వచ్చుట ఎలా? వేషాలు పనికి రావు. మనుషుల్ని ఉంచవచ్చునేమో వేషం వేసుకొని, దేవుణ్ణి నమ్మింప చేయలేము. దేవుడు రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 16:8 ఏమని రాయబడింది? దేవుని సన్నిధికి ఉన్నది ఉన్నట్టే రావాలి. తీసిన వాళ్ళు చదవండి. 16:8 దినవృత్తాంతం 2వ. ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములు జనములలో తెలియజేయుడి, ఆయన గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నీ. సారీ నన్ను నేను తప్పు చెప్పాను. 15-16 2వ దినవృత్తాంతం 15-16. మొరియాయిలలో అధిపతి అయిన ఆశ్రయను విని బంధువులలో 220 సారీ నన్ను మొదటి దినవృత్తాంతంలో అనుకుంటారు. అది మొదటి దినవృత్తాంతములు 16. ఆయన ఎలాంటి వారిని చూడగోరుతుంది? 16 అది కూడా కదా. విధుపదేశకాండమ్మ అక్కడ ఏముందంటే, దేవుడు యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కన్ను దేశమంతటా సంచారం చేస్తుంది. యథార్థవంతులు ఎవరు? వేషగానులు ఎవరు? అబద్ధాలు ఎవరు? దొంగతనాలు ఎవరు కదా అని దేవుడు చూస్తున్నాడు. యథార్థవంతులను చూచుటకై ఆయన కన్ను దేశమంతటా చూస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు యథార్థవంతులు ఎవరు వేషాలు వేస్తున్నారు, ఎవరు అబద్ధంలో ఆడుతున్నారు, ఎవరు నిజంగా ఆయన సన్నిధికి వచ్చారు, ఎవరు నిజంగా ప్రార్థన చేస్తున్నారు, ఎవరు అలవాటు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు కంఠస్థ ప్రార్థన చేస్తున్నారు అని దేవుడు యథార్థవంతుల్ని బలపరుస్తున్నాడు. యథార్థమైన ఆరాధన కావాలి, యథార్థ ప్రార్థన, యథార్థ భక్తి, యథార్థమైన సేవ చేయడం. అందరు పోతున్నారు, నేను పోతాను సేవకు కాదు. అందరు ప్రార్థన, ఆమె ప్రార్థన చేస్తుంది, నేను చేస్తాను, ఆమె ఆరాధన చేస్తుంది, నేను చేస్తాను. అట్లాగా యథార్థముగా ఉన్నది ఉన్నట్టు చేస్తే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? బలపరుస్తాడు. సరే, ఈమె వచ్చింది, ఆయన కాలు చెప్పుడు విన్నాడు. కఠినమైన మాటలు చెప్పుటకు నాకు సెలవైంది అన్నాడు. నువ్వేదో నేను చెప్తే వినాలనుకుంటున్నావు కదా, మంచి మాటలు కాదు, కఠినమైన మాటలు నేను నీకు చెప్తాను. దేవుడు ఇక్కడికి వస్తే మనకు అన్ని శాపనార్థాలు చెప్పాడు. నువ్వు చేస్తావు, నీ పిల్లలు చేస్తారు, నువ్వు నాశనం అవుతావు, నీ కుటుంబం ధ్వంసం అవుతుంది, నీ ఇల్లు కూడా పెరుగుతుంది. అలాంటి మాటలు వినడానికి ఎవరైనా వస్తారో చెప్పండి? నాలో మంచి మాటలు వినాలని మనం వచ్చాం. కానీ ఈ అమ్మాయి వాళ్ళ బిడ్డ ఏమవుతాడో చెప్తాడని అనుకుంది. కానీ దేవుడు ఏం చెప్పాడో చదువుతాను ఇప్పుడు, మీరు వినండి. 10వ వచనంలో యెరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచున్నాను అని ఒక మాట. రెండవది, వారి మగవారినందరినీ నేను నిర్మూలన చేస్తాననేది రెండవ మాట. పెంట అంతయు పోనట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్టు యెరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమంది యెరొబాము సంబంధంలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూముల్లో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. చివరిలో, నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీవు పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోను, వారి నిమిత్తము ఇశ్రాయేలు వారికి వారందరూ అంగలార్చుచు సమాధిలో వారిని పెట్టిందురు. బాగా ఏమై మాటలు, కీడు, మగవాళ్ళందరూ చచ్చిపోతారు, కుక్కలు తింటాయి,
ఇంటి దగ్గర ఉన్నవారు బయట ఉన్నవారిని కుక్కలు తింటాయి. ఊడ్చేస్తాను, చీపురు తీసుకొని ఊడ్చేసినట్టు మిమ్మల్ని అందరినీ చచ్చిన శవాలంతా ఊడ్చేస్తాను కదా. ఆకాశ పక్షులు కొన్ని తింటాయి. ఇవన్నీ చెప్పు. నువ్వు లేచి నీ ఇంటికి పోయి ఆ గడపకు నువ్వు కాలు పెడుతూనే నీ కుమారుడు చచ్చిపోతాడు. ఇన్ని మాటలు చెప్పినప్పుడు మనమైతే ఎట్లుంటాం చెప్పండి, మీరైతే ఎట్లుంటారు? నేను ఇంటికి పోయి గడప తొక్కే లోపల నా కొడుకు చచ్చిపోతాను, నేను పోనేను కూర్చోవాలి అంతేనా? కుమారుని ప్రేమించేది అయితే నా కాలు గడపని తాకితే నా కుమారుడు చచ్చి నేను పోను. ఇది నెమ్మది కలిగిన స్థలం, ఇది విశ్రాంతిని ఇచ్చే శిలోవు. నేను ఇక్కడే ఉంటాను, అంగళార్చేందుకు నేను పోను. ఇక్కడే కూర్చొని కాళ్ళ వేళ పట్టుకొని, అయ్యా నిజమే నేను వేషధారంతో వచ్చాను, నా భర్త చెప్పింది తప్పు, నా భర్త తప్పు, ఆయన మాట వినింది నా తప్పు. యథార్థవంతులను నువ్వు బలపరిచే దేవుడు, వేషంతో వచ్చాను, నా వేషధారణ బ్రతుకు, నా వేషధారణ అర్పణ ఇవన్నీ కూడా అసహించుకుంటున్నాను. నేను పాపినయ్యా, నా భర్త పాపి. జనులను నమ్ముకున్నాడు, ఆయన జనాంగాన్ని నమ్ముకున్నాడు, రాజ్యాన్ని నమ్ముకున్నాడు. ఈ రాజ్యం ఒకప్పుడు మా ఆయనకు లేదు. ఈయన యూదుల రాజులంతా యూదుల నుంచి వచ్చారు కదా, అట్లా యూదుల నుంచి రాలేదు, వేరే గోత్రమైనగా పిలిచి దారిని పోయే దాసప్పలాగా పోతూ ఉంటుంది. నువ్వు నాకు 10 రాజ్యాలు ఇచ్చావు కనుక వాటిని ప్రేమించాం, నిన్ను ద్వేషం. ఈ రాజు ఏం చేశాడు తెలుసా? 2 దూడలు నిలబెట్టాడు ప్రధానమైన తప్పైన. ఆ దూడలు నిప్పి దూడలే మీ దేవుడు అని చెప్పి పైన ఉత్తరాన ఒక దూడ, దక్షిణాన ఒక దూడ కదా, బేర్షెబాలో ఒక దూడ, దానులో ఒక దూడ, 2 దూడలు పెట్టి మీరు యూదా దేశంలోని యెరూషలేముకు పోద్దండి, అక్కడ దేవాలయంలోకి పోద్దండి, ఐగుప్తులో నుండి మిమ్మల్ని విమోచించిన దేవుడు ఇదే అని దూడలను పెట్టి దూడ పూజ చేసిన దానికి కారణస్తుడు ఎవరంటే ఈయన భార్య. అందుకంటే అందును బట్టి వాళ్ళకు పాఠం నేర్పించడానికి వాళ్ళ కొడుకు దేవుడు ఎవరు రప్పించాడు? కాయలు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి కాయలే రావాలి కదా, అవునా? దావీదు బెర్షెబా బట్టి పాపం చేస్తే ఎవరు చచ్చిపోయారు? కుమారుడు. ఎందుకు దేవుడు అట్లా చేశాడు? ఎవడి పాపం అన్నీ పట్టుకోరు కదా. ఎందుకంటే చేసినట్టే కొన్నిసార్లు మనకు రోగాలు వస్తే మనం ఖాతరే చేయం, మనం పట్టించుకోం. అదే మనం ప్రేమించే కుమార్తెలకు వస్తే అబ్బో ఎంత బమారబ్బ చేసి చాలా ప్రయాసపడతాం. మనల్ని ఎవరిని ఎక్కడ పట్టుకోవాలో దేవునికి బాగా, ఎక్కడ పట్టుకుంటే మనం గుణపడతామో దేవునికి తెలిసి అక్కడే ప్రాబ్లం పెడతాడన్నమాట. కనుక ఆ బిడ్డకు ప్రాబ్లం పెట్టినప్పుడు ఇప్పుడైనా నువ్వేం చెప్పాలి? నువ్వు లేచిపో అన్నాడు ఆయన. లేచిపో అన్నప్పుడు నువ్వు పొమ్ము అన్నాడు. ఎక్కడుంది ఆ మాట? 16వ వచనం చూడండి, 16వ వచనం. మరియు తానే 17 చదువుతాం, 17 అప్పుడు యెరోబోము భార్య లేచి వెళ్ళిపోయి, లేస్తారండి ఇట్లాంటి మాటలు చూసినప్పుడు ఫెయింట్ అయిపోయి పడుకోవాలి అక్కడ. గాఢమైన కఠినమైన మాటలు చచ్చిపోయే, అంటే మగవాళ్ళందరూ చచ్చిపోతారంటే యెరోబోము కూడా చచ్చిపోతాడు. భర్త చనిపోతాడు, అక్కడ కుమారుడు చనిపోతాడు, మగవాడు అక్కడ బతకడు. ఇన్ని శాపనార్థాలు దేవుడు చెప్పినప్పుడు లేచి ఎట్లా పోయింది ఆ అమ్మాయి, కాళ్ళు ఎట్లా నిలబడినాయి. రాజులు సగా కూడా దేవుని తీర్పు చూసినప్పుడు వణికిపోయారు కదా. బెల్షెజర్ రాజు దేవుని పానపాత్రల్లో ఏం చేశాడు? సారాయి మద్యం అంతా పోసి ఆయన రాముడు తింటున్నప్పుడు మినేటికల్ ఫార్సిన్ అవి చదివినప్పుడు దానియాలు చెప్పినప్పుడు అందరూ ఏమైపోయారు? రాజు వణికిపోయాడు, నడుము వణికిపోయింది, పాదాలు వణికిపోయింది. కానీ ఈ స్త్రీకి అంత ధైర్యం ఎట్లొచ్చింది? ఆ గుండె ఎట్లా కొట్టుకుంటా ఉంది ఆమెలో. లేచిపోయి తిరుసాపట్నం గడప దగ్గరకు వస్తూనే పిల్లోడు చనిపోయాడు. అంటే ఎంత కఠినమైన మనస్సు! అలాంటి మనసు మనకు ఉందా? తీర్పు వస్తుందని దేవుడు చెప్పినా కూడా ఇంకా వినట్లేదా మనం? పాపము వలన వచ్చి జీతం మరణం. అది మామూలు మరణం, మొదటి మరణం కాదు, అది 2వ మరణం. అగ్ని గంధకములతో మండు గుండం ఇట్లా పడుతూనే భస్మమైపోయేది కాదు కదా, ప్రాణం పోదు. ఆకలి దాము బాగా దేవుని తిడతారు, నిప్పు రవ్వలు ఇట్లా
ఎగురుతుంటాయి కదా పొయ్యిలో, అట్లా ఎగురుతారు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుడు ఉండును, అది నిత్యము ఉంటుంది. ఇంత చెప్పినా మన ఫేట్ ఏంటో, మనకు వచ్చే జీవితం ఏంటో, ఆ పాప జీవితాన్ని గురించి దేవుడు చెప్పినా కూడా మనం కూడా ఎట్లా వస్తున్నాము విశ్రాంతినే వస్తున్నాము, ఇట్లే లేచి అట్లే వెళ్ళిపోతున్నాం, మళ్ళా వస్తున్నాం, మళ్ళా పోతున్నాం. ఇంకా ఎన్ని మీటింగులన్నా వస్తూ ఉంటాం, పోతూనే ఉంటాం. కానీ మనకు నమ్మని మనకు, మన పిల్లలకు, మన భర్తలకు, భార్యలకు, మన మగవారందరికీ, మన ఆడవారందరికీ ఇదే చావు కర్మ, రెండవ చావు కర్మ వస్తుందని మనం కూడా బాహాటంగా తెలిసి కూడా గుండెలను కఠినము చేసుకొని రావడం పోవడం పరిపాటి అయిపోయి, ఎప్పుడూ దేవుడు చెప్తూనే ఉండడు, కానీ ఒకరోజు చేసి చూపిస్తాడు. ఆయన ఎంత కృపామయుడో అంత కఠినమైన మనసు కూడా వస్తుంది. ఎప్పుడు ఆఖరో మనకు తెలియదు. కనుక దేవుడు ఇప్పుడు కృపామయుడే ఉన్నాడు. ఆయన కృపను వ్యర్థము చేసుకొనవద్దని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎవరన్నారు? ఎజెక్క కాదు, ఎవరన్నారు? పౌలు భక్తుడు అన్నాడు. మనకు చెప్పిస్తున్నాడు. కానీ ఇంకా రక్షణ లేకుండా, యేసు ప్రభుని అన్నగా స్వీకరించకుండా, యెహోవాను తండ్రిగా చేసుకోకుండా మనం అట్లాగే ఉంటున్నామా? ఈ అబ్బాయి అబియా ఎవరిని తండ్రిగా చేసుకున్నాడు? యెహోవా నా తండ్రి, నా పేరు అబియా అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు అబియా సంగతి చూడండి. అబ్బాయి చనిపోయాడు. ఇశ్రాయేల్ అందరూ అంగలార్చినారంటారు, కానీ తల్లి అంగలార్చినట్టు లేదు, యెరోబాము అంగలార్చినట్టు లేదు. మీరు ఈ వాక్యం ఇంటికి వెళ్ళి చదవండి, కథలాగా బాగుంటుంది. కథ కాదు, ఇది నిజంగా జరిగింది. అంగలార్చే మనసు కూడా ఆమెకు రాలేదంటే ఎంత కఠినమైన ఆమెగా మనం చూస్తాం. సరే, తల్లిదండ్రులు చేసిన పాపానికి ఎవడు చచ్చాడు? నీవు నేను చేసిన పాపానికి ఎవరు చచ్చిపోయారు? ఎవరు? ఏ కుమారుడు? మనిషి కుమారుడుగా వచ్చినవాడు, దేవుని కుమారుడుగా వచ్చిన యేసు ప్రభు కదా. వడ్లవాణి కుమారుడుగా పుట్టినవాడని యేసు ప్రభు, దావీదు కుమారుడుగా పుట్టిన యేసు ప్రభు. ఆయన మన కోసం, మనందరి పాపల కోసం ఆయన చనిపోయాడు. మనందరి దోషమును యెహోవా అతని మీద మోపని. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. మనందరి దోషాలు ఆకాశం అంత ఎత్తుగా చేసామండి. అబద్ధాలు వెరైటీ పెట్టుకోండి, దొంగతనాలు వెరైటీ పెట్టుకోండి, చెడ్డ చూపులు పెట్టుకోండి, చెడ్డ వినికిడి చూడండి, మనసులోని ఊహలు, తలంపులు అన్నీ ఎంత ఇస్తున్నాయంట? 70 ఏళ్ళుగా, 80 ఏళ్ళుగా, 25 ఏళ్ళుగా, 45 ఏళ్ళుగా చేసిన పాపాలన్నీ, ఆకాశమంతా ఎత్తుగా చేసిన పాపాలన్నీ ఒక్కడి మీద దేవుడు శిలువలో వంగిపోయాడు కదా. ఆయన శిలువను మోస్తూ ఒక కూలివాని వలె వంగిపోయి కదా, బలమైన బరువు మూత మోసుకొని కల్వరి గిరి వరకు ఎక్కిపోయాను. చేతుల్లో మేకులు, కడలో మేకులు, తల చుట్టూ ముండ్ల కిరీటం, నొక్కలు బల్లెపు పోటు, ఒళ్ళంతా ఎన్నో దెబ్బలు చెప్పి లెక్క మించి దెబ్బలు కొట్టారు, లెక్క చొప్పున దెబ్బలు కొట్టారు. వాళ్ళంతా వెనకాల ఏముంది? కొరడా దెబ్బలు. సులభం సొగసు లేకుండా మన దోషాలన్నీ ఆయన భరించి గాయపరచుకుని రక్తమంతటిని చిందించి చూడు. శిలువ చుట్టూ మరువుగా కట్టబడిన రక్తంలో, బిడ్డ నీ పాపాలు కడుక్కోమ్మా, ఈ శిక్ష వద్దు, నీది నాది, నేను అనుభవించాను, నమ్ముకో తల్లి, కడుక్కో అని అంటున్నాడు. ఈ చిన్న పని కూడా చేయకోకుండా కేర్నాటుగా వెళ్ళిపోతుండగా ఇంకా మనకు దేవుడు ఇంతకంటే ఏం చేయాలి? నా ద్రాక్ష తోటకు నేను చేసిన దానికంటే మరేమి ఎక్కువ నేను చేయగలను. నా ప్రాణం చివరి బొట్టు వరకు రక్తం ఖర్చిన ప్రభు మరి నిర్లక్ష్యం చేసి ఏదో బాబు భార్యలాగా వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? ఆ తల్లిదండ్రుల మేజర్ పాపం వాళ్ళది. తర్వాత వాళ్ళందరూ దూడ పూజ చేశారు కాబట్టి వాళ్ళందరి పాపం. ఎవరు మోసారు? చిన్న బిడ్డ. ఆ యవ్వనుడు మోసాడు. ఎవరి ప్రాయంలో యేసు ప్రభు తన రక్తం చిందించాడు. ఒక్క ఇశ్రాయేలు పాపం కొరకే ఆ బిడ్డ చనిపోయాడు. యేసు ప్రభు ఎందరి పాపం కొరకు? లోక పాపముల కొరకు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. అందుకే ఆయనకి ఏం పేరు వచ్చింది? లోకానికి రక్షకుడు. మందికి రక్షకుడు అయ్యాడా? ప్రభా ఇప్పుడే నాకు దీనికి రమ్మంటున్నాను, నువ్వు రా ప్రభు, నా కొరకు మా అమ్మను, మా నాన్న ఎవరు పెడతాడు? నన్ను ప్రేమించేవాడు,
లవర్ అంటున్నాడు. ఎవరు అంటున్నారో మీకు లవర్స్ అని? ఆ పిల్లలు మీరు వద్దంటే యాసిడ్ ముఖం మీద పోసిపోతారు, కానీ మీకు ప్రాణం పెడతారా? ప్రాణం తీసేస్తారు. నేను ప్రేమిస్తున్నాను అని ఒక పుష్పం ఇస్తే, రోజా పువ్వు ఇస్తే నిజమా అని ప్రేమ అనుకుంటున్నాను. వాడు ప్రాణం తీసేవాడని ఇప్పుడు అన్ని కథల్లో వింటూనే ఉన్నాము. ఇంకా యేసు కంటే ప్రేమించేవాడు ఎవరు లేరు. నీ హృదయాన్ని ఆ ప్రభుకి ఇస్తే ఇంతకంటే అరటిపండు ఒలిచి చెప్పినట్టు చెప్పబడే పరిస్థితులు నీకు జీవితంలో రావేమో. అర్థం చేసుకొని నమ్ముకుంటే మంచిది. అర్థం చేసుకుంటే ఎవరు కూడా ఏమీ చేయలేరు. కనుక ఇదే చివరి దినమేమో, చివరి పూటమేమో, ఇలాంటి అవకాశం రాదేమో. దేవుని రాకడ బహు సమీపంలో ఉందేమో. ఎవరితోనే దేవుడు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే ప్రభుని నమ్ముకోండి. మీ ప్రాణం రక్షించబడుతుంది, మీ జీవితం రక్షించబడుతుంది. మీ పేరు జీవితంలో రాసుకోమని దేవుని చెప్పండి. జీవులంతమంది నీ పేరు రాయకపోతే మీకు మోక్షంలో, పరలోక రాజ్యంలో సీటు ఉండదు. నేడే మీ పేరు నమోదు చేసుకోమని క్రీస్తు పేరట మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం. మా సంఘ సేవకుడు జోసఫ్ గారు ఏమనంటే, మీ పాదాలైనా పట్టుకుంటామనేవాడు. ఎందుకంటే మన శత్రువులకు కూడా నరకంలో కదా వెళ్ళటం మంచిది కాదు. కనుక అర్థమై మీరందరూ ప్రభుని నమ్ముకోండి. మీరు నమ్ముకుంటే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మీరు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే మీరును మీ ఇంటి వారును రక్షించబడు. నీవే నమ్ముకోకపోతే ఇంటి వారికి రక్షణ ఉండదు. దేవుడి మాటలు మన కొరకు దీవించాలి. మా కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నాం. వెళ్ళారా? 8 నిమిషాలు దేవుని వాక్యం విన్నారు. పఠనం చేసుకుంటారా? సాత్వికమైన మనసుతో దేవుని అంగీకరిస్తారు. ఎవరైనా ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టమైతే మీ ఇష్టాన్ని మీ కుడి చేయి ఎత్తి చూపేయడం ద్వారా దేవునికి తెలియజేస్తారు. ఎవరైనా ఒకరైనా ఇద్దరైనా ఇంకా నమ్ముకోలేని వారు ఉంటే మంచి అవకాశం. దేవుని ఆత్మ మీలో పనిచేస్తూ ఉన్నట్లయితే మీ హృదయాలు మీ కుడి చేయి ఎత్తి చూపిస్తాడు. ఈరోజు ఇప్పుడే నేను దేవుని నమ్ముకుంటాను ఎవరైనా ఉన్నారమ్మా? సమయం మనకి ఎక్కువగా లేదు. నేడు అనే సమయం ఉండగానే ప్రభుని నమ్ముకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. శిలోకు వచ్చింది, కానీ వచ్చినట్టే వెళ్ళిపోయింది. ఏదో మరి నీవు అలా వెళ్ళిపోకూడదని ప్రభు పేరిట నీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఉన్నారా? హృదయం ఎదుట నిలబడి ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోకూడదని మనం చేస్తున్నాం. అలా ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు నా వెనకాల ఇచ్చిన ప్రార్థన నిజముగా చేయాలని, హృదయపూర్తిగా చేయాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ వింటున్న వారు కానీ, బయట మైక్ ద్వారా వింటున్న వారు కానీ ఎవరైనా ఇచ్చిన ప్రార్థన హృదయపూర్వకంగా చేయండి. యేసు ప్రభువా, నీ వాక్యం వలన నేను పాపినని నేను గ్రహించాను. పాపినైనా నాయడ ఈ మంచి మాటలు, ప్రేమగున్న మాటలు వినిపించావు. శాపం నుండి ఆశీర్వాదానికి మళ్ళించే మాటలు ఇచ్చావు. ప్రభువా, నేను పాపిని, నా పాపమంతా నీ దగ్గర ఒప్పుకుంటున్నాను. ప్రభువా, తెలిసి తెలియక చేసిన పాపాలను మన్నించండి. నీ కుమార్తెగా, నీ కుమారునిగా నన్ను చేసుకోండి. పాపం వల్ల వచ్చి జీతమైన నిత్య నరకాన్ని నేను ఓర్చుకున్న చాలునని తెలిసి నీవే ఆ యొక్క నరకాన్ని సెలవులో అనుభవించావు. నాకు ప్రతిగా ఆ స్థానంలో నిలవబడి అనేక దెబ్బలు అనుభవించి రక్తమంతా కార్చి ఆ రక్తంతో నా పాపాన్ని శుద్ధి చేయడానికి ఇష్టపడ్డావు. నా పాపాన్ని క్షమించి ఆయన కడుగు శుద్ధి చేయము. నా పేరు నీ జీవనంలో వ్రాసుకును. నీ బిడ్డగా నన్ను అంగీకరించమని, నా పేరు నీ జీవనంలో రాసుకోమని
యేసు ప్రభువు నామమున వినయంతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇలా ప్రార్థన చేసిన వారు నిజంగా ప్రార్థన చేసి ఉంటే మీ పేరు జీవనంలో ప్రభు రాశాడని నమ్మండి, మీరు రక్షించబడ్డామని నమ్మండి, ప్రభుని స్తుతించండి. పాపం ఈనాడు ఒప్పుకొని మరి అదే పనిగా అదే పాపం చేస్తూ ఉండటం వలన ప్రయోజనం ఏమీ లేదు. పాపములు మాని పరిశుద్ధతతో జీవించండి. ఇలా తీర్మానం చేసుకున్న వాళ్ళు దేవుని సన్నిధికి రండి, బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, ఆత్మీయంగా వర్ధిల్లుతారు. వాక్యానుసారమైన బాప్తిసం తీసుకొని ప్రభు బిడ్డ కమ్మని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. చివరిగా సోదరి ఒకరు ప్రార్థనతో ఈ కూటాన్ని ముగిస్తారు. జ్యోతి వచ్చి ప్రార్థన